ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి తొలి హారతి. ఓం నారాయణ ఆది నారాయణ. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి మూల స్వరూపము ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి లీల వివరించుకుందాం. ఓం నారాయణ ఆది నారాయణ. ఒకసారి నూతేటి శ్రీరామయ్య గారు ఆయన పొలంలో నిమ్మ చెట్లు ఎన్ని సంవత్సరాలున్నా కూడా కాపుకు రాలేదు. అయితే భగవాన్ వెంకయ్య స్వామి వారు నూతేటి శ్రీరామయ్యని, అయ్యా, చెరువు పక్కన వాగులో నీరు తీసుకొచ్చి ప్రతి చెట్టు పైన ఉగ్గినెడు జల్లు ఒకేసారి కాపుకు వస్తాయి కదా అన్నారు. ఆ మాటలకి నూతేటి శ్రీరాములయ్య పట్టించుకోకుండా, స్వామి మాటలు పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. 2 రోజుల తర్వాత భగవాన్ వెంకయ్య స్వామి వారు స్వప్న దర్శనమిచ్చి, అయ్యో, నీకు బంగారం లాంటి రోజులు వస్తుంటే ఇలా వదిలేసి నిద్ర ఎట్లా పోతుండావయ్యా అన్నారు. ఒక్కసారి తుల్లిపడి లేచి, స్వామివారు ఆ రోజు నాకు ఇలా చెప్పారు కదా అనుకుని అతను చెరువు దగ్గరికి వెళ్ళి వాగులో నీరు తీసుకొచ్చి ప్రతి చెట్టు మీద ఉగ్గినెడు చల్లుతూ ఉన్నాడు. తర్వాత నీరంతా చల్లిన తర్వాత కొంత మిగిలితే తన పొలంలో ఉన్న బావిలో నీరు పోసాడు. ఇలా పోసిన తర్వాత ఆ బావిలో ఎండాకాలమైనా కూడా నీరు ఎండిపోలేదు. ఆ బావిలో నుంచి వచ్చే నీటితో ఆ పంటకి సమృద్ధిగా ఉండేది. చెట్లపైన నీళ్లు చల్లాడు, తర్వాత బావిలో నీరు వచ్చింది. ఒకేసారి కాపుకొచ్చి స్థితిమంతుడయ్యాడు. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, భగవాన్ వెంకయ్య స్వామి వారు పిలిచి అనుగ్రహిస్తే అనుగ్రహాన్ని కూడా అపార్థంలాగా చేసుకుని ఈ ఒకేసారి కాపుకి ఎలా వస్తాయి అనుకుని అశ్రద్ధ చేసి మరి నిమ్మకు నీరెత్తినట్టుగా పడుకున్నాడు. అయినా కూడా తన భక్తులని భగవంతుడు వదలడు కదా. అందుకని భగవాన్ వెంకయ్య స్వామి వారు స్వప్న దర్శనమిచ్చి, ఏమయ్యో, నీకు బంగారం లాంటి రోజులు వస్తుంటే ఇలా నిమ్మకు నూరితో ఎలా ఉన్నావని చెప్పారు. అప్పుడు అతను మామూలు స్థితికి వచ్చి, అవును కదా స్వామివారు ఇలా నన్ను అనుగ్రహిస్తుంటే నేను ఇలా మూర్ఖుల్లాగా ఉండటం ఏంటి, అలసత్వంగా ఉండటం ఏంటి అని అనుకుని వెంటనే ఆ పని పూర్తి చేశాడు. ఇక్కడ అతడు ఏమనుకుంటున్నాడంటే, నేను స్వామివారు ఎన్నో అనుభవాలు అనుగ్రహాలు ఉన్నా కూడా నేను అజ్ఞానంలో పడి స్వామివారిని పెడచెవిని పెట్టినా కూడా స్వామివారు నన్ను స్వప్న దర్శనమిచ్చి, అయ్యో, నీకు బంగారం లాంటి రోజులు వస్తుంటాయి కదా, ఎందుకు ఇలా నిద్రపోతుండావో అన్నారు. ఆ వెంటనే మెలకు వచ్చి తెల్లారే వెళ్ళి పొలంలో మొత్తం చెట్ల మీద నీళ్లు చల్లాడు. మిగిలి ఉన్న నీటిని బావిలో పోసాడు. ఆ బావిలో పోసాడు. మరి ఆ బావిలో పారిన నీరు చెట్లపైన నీళ్లు చల్లాడు. ఒకేసారి కాపుకొచ్చి మరి స్థితివంతుడయ్యాడు. మరి భగవాన్ వెంకయ్య స్వామి దయ వల్ల అదృష్టవంతుడు కూడా అయ్యాడు. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, భగవంతుడిని మనం అనుగ్రహించినా మనం దాన్ని అర్థం చేసుకోకపోతే ఇలా శ్రీరామయ్యలాగా అయిపోతాం. కానీ భగవంతుడు మానవ నరజన్మ స్వరూపంలో ఉండి మనల్ని ఉద్ధరించడానికి భగవాన్ వెంకయ్య స్వామిగా అవతరించి మనల్ని ఉద్ధరిస్తున్నాడని ఆ శ్రీరామయ్యకి అప్పుడు అర్థమైంది. అందుకని ఎవరిని కూడా మనం విమర్శించొద్దు, ఎవరిని కూడా మనం పొగడొద్దు. అందుకని శ్రీరామయ్య ఒక మాట చెబుతున్నాడు, అయ్యో, భగవాన్ వెంకయ్య స్వామి వంటి దైవము లేడు, కానీ
నేను అపార్థం చేసుకున్నా కూడా ఒకసారి ఆయన చెట్లు ఎలా కాపుకొస్తాయి అనుకున్నాను, కానీ ఆయన యొక్క వాక్కు ద్వారానే అన్నీ కాపుకొచ్చినాయి. ఆయన యొక్క అనుగ్రహం ద్వారానే నేను స్థితిమంతుడయ్యాడని అందరికీ వివరించి, నా ద్వారా కొంతమంది అయినా కళ్ళు తెరుచుకుంటున్నానని శ్రీ నూతేటి శ్రీరామయ్య ఇలా చెప్పారు. ఓం నారాయణాధనను. తెనాల నుండి సంగంజాలమూడి గ్రామం 7 కిలోమీటర్లు. తెనాల నుండి గుంటూరు వైపు వెళ్ళే మార్గంలో సంగంజాలమూడి గ్రామం ఉంది. ఆ గ్రామంలో భగవాన్ శ్రీ వెంకటేశ్వర స్వామి అభయ వైకుంఠాశ్రమం ఉంది. అభయ వైకుంఠాశ్రమంలో ప్రతి శనివారం హోమగుండం ఉంటుంది, నామ సంకీర్తన ఉంటుంది, సత్సంగం ఉంటుంది. అట్లాగే భగవాన్ శ్రీ వెంకటేశ్వర స్వామి అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. ఈ కార్యక్రమాలలో పాల్గొని స్వామివారి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొంద ప్రార్థన. ఓం నారాయణ. మీ గంగాధర స్వామి.